అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటింది భారత మహిళా షూటర్ మను భాకర్. చరిత్రలో నిలిచిపోయేలా భారత్ కు తొలి పతకం అందించింది. షూటింగ్ లో ఒలింపిక్స్ పతకం కొట్టిన తొలి భారత మహిళగా మను భాకర్ రికార్డులకెక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం సాధించిన మనుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ ఆమెకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. राइफल ने तेरे साथ दगा कर दिया। हाँ जी। लेकिन इस बार तुमने सारी कमियों को पूरा कर दिया। बिल्कुल सर, अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूँ मैं। मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है, उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा। जी सर, देश बिल्कुल को भी इसका लाभ होगा। बिल्कुल सर। बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सर वहाँ? सब बहुत खुश हैं सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको। हमने भी कोशिश की है कि वहाँ जितना ज्यादा सुविधाएं मिले, सब हमारे खिलाड़ियों को खेल की दृष्टि से जो कंफर्ट चाहिए सब देने का प्रयास तो किया है। अच्छा सर, अभी तो सब कुछ है हमारे पास, तो सारे प्रयास सफल रहे आपके, मुझे लगता है सब इजी आप है। लोगों की मेहनत रंग लाने वाली है। बिल्कुल बिल्कुल। మను భాకర్ స్వస్థలం హర్యానా. ఫిబ్రవరి 18, 2002లో జన్మించింది. ఆమె తండ్రి రామ్ కిషన్ భాకర్ షిప్ లో చీఫ్ ఇంజనీర్. స్కూల్ డేస్ లోనే టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం పొందింది మను. అయితే 14 ఏళ్ల వయసులో అనూహ్యంగా షూటింగ్ ను ఎంచుకుంది. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టానికి ఓకే చెప్పి షూటింగ్ పిస్టల్ కొనిచ్చారు. ఈ క్రమంలోనే 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లో రజతం సాధించి తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో పతకం అందుకుంది మను. 2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో ఏకంగా 9 స్వర్ణాలు సాధించింది. ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధును ఓడించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో హీనా రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక 2018 మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ IISSF ప్రపంచ కప్ లో అరంగేట్రం చేసింది. కేవలం 16 ఏళ్లకే IISSF ప్రపంచ కప్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. 2018, 2019, 2021 IISSF 2018 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణాలు గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇక 2022లో కైరో ప్రపంచ ఛాంపియన్షిప్ లో రజతం, 2023 ఏషియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. దక్షిణ కొరియాలో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 5వ స్థానంలో నిలిచి భారత్ తరపున ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. 22 ఏళ్ల మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్, మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో పోటీ పడుతోంది. 21 మంది సభ్యులతో కూడిన భారత షూటింగ్ జట్టు నుంచి ఎక్కువ వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడిన ఏకైక క్రీడాకారిణి మను. టీనేజ్ లోనే తన టాలెంట్ తో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన మను ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్యాన్ని కైవసం చేసుకుని భారత్ గర్వపడేలా చేసింది. మను భాకర్ పతకం సాధించడంతో ఆమె నివాసంలో కుటుంబ సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.